పోసిడాన్ వెపన్ రష్యా టెస్ట్ చేసింది. అది న్యూయార్క్ సిటీని సునామీతో నాశనం చేయగలదు. మీరు అడ్డుకోవడానికి అది గాల్లో కూడా రాదు, సముద్రంలో వస్తుంది. ప్రపంచ దేశాల్లో మిలిటరీలో నెంబర్ 1 ఇక రష్యానే అంటే మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటండి ఈ పోసిడాన్? దీని గురించి ప్రపంచ దేశాలు ఎందుకు మాట్లాడుతున్నాయి అంటే, మీరు హ్యాపీగా ఇంట్లో భోజనం చేస్తున్నారండి, 1000 అడుగుల ఎత్తులో నుంచి సునామీ వస్తే ఎలా ఉంటుంది? ఆ వచ్చే తుఫాన్ అనేది నార్మల్గా కాకుండా భయంకరమైన రేడియేషన్స్తో వస్తే ఒక సిటీని తాకితే లక్షల్లో కాదు కోట్లలో భస్మరాసులైపోతారు. ఇక పోసిడాన్ వెపన్ అనేది ఒక ప్రళయ శక్తి అని చెప్పొచ్చు. దాన్ని చూసే అవకాశం కూడా ఉండదు, ఎక్కడి నుంచి వస్తుందో వినిపించదు. ఒక్కసారి బయటకు వస్తే అణు విపత్తును తీసుకొచ్చే భయంకరమైన మృగం. ఏంటి ఇంత భయంకరంగా చెబుతున్నారు? దాని టెక్నాలజీ, దాని శక్తి, దాని కథను చూసి ప్రపంచ దేశాలే భయపడుతున్నాయి. ఏంటండి అంటే, ఈ పోసిడాన్ అంటే గ్రీకులో సముద్రపు దేవుడు. ఇది ఒక డెడ్లియెస్ట్ వెపన్ అని చెప్పాలి. ఇది 2 థర్మోన్యూక్లియర్ బాంబ్స్ ని తీసుకెళ్తుందంట. ఇందులో న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ భూమి మీద దీన్ని కొట్టే ఆయుధం, తట్టుకునే ఆయుధం ఇంకా తయారవ్వలేదు. ఒక రకంగా దీని గురించి అంచనా వేయడానికి కూడా లేదు. మిలిటరీ ఎక్స్పర్ట్స్ దీన్ని చూసి భయపడుతున్నారు. ఒరే ఇది ఒక దేశాన్ని కాదురా, భూమిని చీల్చే శక్తి దీంట్లో ఉంది, అంత రాకాసి వెపన్ ఇది అని మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంతా భయపడిపోతున్నారు. అలాంటి దాన్ని రష్యా తయారు చేయడమే కాదు, టెస్ట్ చేసిందంటే ట్రంప్ అన్న వాష్రూమ్లో కూర్చొని నా బతికింతేనా అనే సిచ్యువేషన్లోకి పోతాడేమో. ఈ పోసిడాన్ అనే వెపన్ రష్యా యొక్క గూఢచర్య ప్రాజెక్టు స్టేటస్ 6 పేరుతో 2015లోనే లీక్ అయ్యింది. ఆ టైంలో అమెరికా నేవీ కూడా షాక్ అయ్యింది. ఎందుకంటే ఇది ఒక సాధారణ సబ్మెరైన్ మిసైల్ అయితే కాదు, దీనికంటూ ఒక సొంత రియాక్టర్ ఉంటుంది. అణు సబ్మెరైన్ తో పనిచేసే ఒక డ్రోన్ అంట. అంటే రష్యా ఒక చైర్లో ఇంట్లో కూర్చొని అన్లిమిటెడ్ రేంజ్ లో ఈ పోసిడాన్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి లాంచ్ చేశాక పోతూనే ఉంటుంది, అన్లిమిటెడ్ రేంజ్ అనమాట. అయితే ఏంటండి పుతిన్ గారు ఇంత భయంకరమైన గంభీరమైన వెపన్ ని ఎలా చేయగలిగారు అంటే, మీరు గమనిస్తే ప్రపంచాన్ని భయపెట్టే రష్యా యొక్క వెపన్స్ ని చూస్తారా? వెల్కమ్ టు మై వెపన్స్ వరల్డ్ అని చెప్పి లాస్ట్ 1 వీక్ నుంచి ఏదో ఒక ప్రాక్టీస్, న్యూక్లియర్ డ్రిల్స్ పుతిన్ నిర్వహిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా బోర్వేషనిక్ మిసైల్స్, అది కూడా అణు రియాక్టర్ తో నడిచేదే, దాన్ని టెస్ట్ చేశాడు. నెక్స్ట్ RS-24 యార్స్ మిసైల్ కూడా టెస్ట్ చేశారు. ఇది న్యూక్లియర్ దే. 2018లో 6 రకాల ఒక భారీ వెపన్స్ ను పుతిన్ గారు అనౌన్స్ చేశారు. అందులో అతిపెద్ద భారీ వెపన్ అన్నది రష్యా యొక్క పోసిడాన్ వెపన్. ఇట్లాంటి సునామీ కూడా కాదు, ప్రపంచంలో ఎప్పుడూ చూడని సునామీని తీసుకొస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒకదాంతో కంపేర్ చేస్తే అర్థమవుతుంది. 2004లో హిందూ మహాసముద్రం నుంచి ఒక భయంకరమైన సునామీ వచ్చింది. దీన్ని బాక్సింగ్ డే సునామీ అంటారు. 2,30,000 మంది చనిపోయారు. ఆ వచ్చిన సునామీ ఉందే, అది 30 మీటర్ల ఎత్తులో వచ్చిందనమాట. దాదాపు 30 మీటర్ల ఎత్తులో ఒక సముద్రం వచ్చి మీద పడితే 14 దేశాల్లో ఇంపాక్ట్ అయ్యి 2,30,000 మంది చనిపోయారు. కానీ ఈ పోసిడాన్ చేసే విధ్వంసం ఏంటో తెలుసా? అది సముద్రంలో పేలితే 300 మీటర్ల ఎత్తులో సునామీ వస్తుందంట. అయితే 2004లో వచ్చిన 30 మీటర్ల సునామీ ఎక్కడ? పోసిడాన్ నుంచి వచ్చే 300 మీటర్ల సునామీ ఎక్కడ? కొన్ని దేశాలు అయితే ఈ టెస్టింగ్ తర్వాత అయ్య బాబోయ్ మాకు ఈ యుద్ధాలు వద్దు, ఏమి వద్దు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టున్నాయన్నమాట. ఒక బ్రహ్మ రాక్షసి లాంటి ఈ పోసిడాన్ ను ప్రపంచానికి పుతిన్ చూపించగానే నేటో దేశాలు కూడా దడుచుకున్నాయి. దీన్ని సముద్రం కింద 200 మీటర్ల లోతులో వదులుతారు. అంత లోతులు ఎవరు గమనిస్తారు? గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మళ్ళీ దీని కెపాసిటీ చూసి మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఎందుకు భయపడుతున్నారంటే, అంత ఏముంది అంటే 2 మెగా టన్నుల హైడ్రోజన్ బాంబులు అవధాటిగా ఇది మోసుకొని పోతుంది. 2 మెగా టన్నులు అంటే హిరోషిమా నాగసాకిలో 21 కిలోల టన్నుల శక్తిని విడుదల చేస్తుంది. అది అప్పటి విధ్వంసాన్ని ఇప్పటికి కూడా మనం మర్చిపోం. కానీ ఈ పోసిడాన్ మోసుకుపోయి 2000 కిలోల టన్నుల శక్తిని విడుదల చేస్తుంది. అంటే 2 మెగా టన్నుల హైడ్రోజన్ బాంబు 95 నాగసాకి బాంబులంత శక్తిని విడుదల చేస్తుంది అనమాట. అంటే లిటరలీ ఒక దేశాన్ని, ఒక సిటీని నామరూపం లేకుండా చేయొచ్చు. ఎగ్జాంపుల్ లండన్, న్యూయార్క్ సిటీ, ప్యారిస్, టోక్యో, ఇలా ఇన్ని నగరాల మీద ఒకేసారి సముద్రం మింగేసేంత సునామీ వస్తుందన్నమాట. అందుకే పుతిన్ ప్రపంచానికి ఈ పోసిడాన్ని పరిచయం చేసి, రే మీకు యూరోప్ దేశాలకు నాటో ఉంటే మాకు ఈ పోసిడాన్ ఉంది చాలు అని రాత్రిపూట బూచోడు భయపెట్టినట్టు వెస్ట్ దేశాలని వణికిస్తున్నాడు. దీన్ని న్యూక్లియర్ సబ్మెరైన్ ద్వారా ప్రయోగిస్తారు. ఇలాంటి సబ్మెరైన్ కూడా కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద సబ్మెరైన్ రష్యా దగ్గర ఉంది. సో ఈ రష్యా సబ్మెరైన్ ప్రపంచంలోనే అతిపెద్ద రాకేసి సబ్మెరైన్ అని అంటారు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న సబ్మెరైన్స్ అరిహంతా అరిగట్టు, ఇవి సబ్మెరైన్స్ బరువు వచ్చి 7,500 టన్నులు ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు చూస్తుంది బ్రహ్మ రాక్షసి 24,000 టన్నులు ఉంటుందంట. రాక్షసి సబ్మెరైన్ బోల్గరాడు అంటారు. సో ఈ పోసిడాన్ చూడగానే మిలిటరీ ఎక్స్పర్ట్స్ భయపడేంత ఇంకోటి ఏముంది అంటే డ్రోన్ టెక్నాలజీ. ఎస్, డ్రోన్ అంటే గాల్లో ఎగిరే రిమోట్ కంట్రోల్లో వాడతారు కదా. ఇష్టం వచ్చిన చోటుకి ఒక్కో చోటు కూర్చొని కంట్రోల్ చేస్తూనే ఉండొచ్చు. అందుకే అన్మ్యాన్డ్ వెహికల్స్ అంటారు దీన్ని. ఆ కంట్రోల్ చేసే టెక్నాలజీని ఈ పోసిడాన్ లో బిల్డ్ చేశారు. సముద్రంలో ఒక డ్రోన్ ఉన్నట్టే ఇంకా
అందుకే అండర్ వాటర్ డ్రోన్ అంటే నెంబర్ 1 పోసిడాని అన్నట్టే. ఇప్పుడు అదే టార్గెట్ ఫిక్స్ చేసుకుంటుంది, అదే వేగాన్ని తగ్గించుకుంటుంది, అదే పెంచుకుంటుంది. ఇప్పుడు ఆ బాంబుని ఒక దేశం మీద వేసేకపోయి లాస్ట్ లో దాన్ని స్టాప్ చేసి డైరెక్షన్ మార్చి వేరే దేశంపై కూడా ప్రయోగించవచ్చు అనమాట. 5 మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం గానీ, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, దక్షిణ మహాసముద్రంలో ఎక్కడ దీన్ని పెట్టారో ఎన్ని రాడార్లు వేసుకుని వెతికినా కూడా ఇది దొరకదు. ఇన్విజిబుల్ వెపన్ అని చెప్పొచ్చు. ఇలాంటివి తయారు చేయడం కుదరదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. 2019లో ఇలా ఇంజిన్ టెస్ట్ జరుగుతున్నప్పుడు అది పేలిపోయి 5 మంది రష్యా సైంటిస్టులు చనిపోయారు. రేడియేషన్ అంతా పాకి న్యూస్ ప్రపంచానికి తెలిస్తే జస్ట్ మిలిటరీ ప్రమాదం జరిగిందని చెప్పిందనమాట ఆ టైంలో రష్యా. కానీ కొన్ని రోజులకి అక్కడ జరిగిన ప్లేస్ ని రష్యా బ్యాన్ చేసిందనమాట. ఎవరు వెళ్ళట్లేదు. సో ఇలాంటి మిసైల్ తయారు చేయాలంటే చాలా ప్రమాదకరం అనమాట. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రష్యా దీన్ని దేనికోసం తయారు చేసింది? మెయిన్ గా ఇక్కడ అమెరికా దగ్గర నాటో మిసైల్ షీల్డ్ అని ఒక అణు మిసైల్ రక్షణ వ్యవస్థ ఉంది. రష్యా దగ్గర 18,000 కిలోమీటర్లు ప్రయాణించే అణు మిసైళ్లు. సో వీటిని కూడా అది అడ్డుకోగలదు. దానికి అల్టర్నేటివ్ గా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి కొత్త దారి వెతకాలని చెప్పి సముద్రం నుండి దాడి చేయడం ఒక దారి ఎత్తుక్కున్నాడు. పొసిడాను ఈ డిఫెన్స్ సిస్టమ్ ని సంపూర్ణంగా దాటిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక మిసైల్ కాదు కదా, సముద్రపు డ్రోన్. ఇది అమెరికా తీర పట్టణాలపై దాడి చేస్తుందన్నమాట. ఏం చేయలేరు, ఎదుర్కోలేని స్థాయి విపత్తి వస్తుందన్నమాట. ఇంకో అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే సెకండ్ స్ట్రైకింగ్ వెపన్ అంటారు. ప్రపంచంలో అన్ని దేశాలు రష్యాపై అణుబాంబులు వేసినా అయిపోయింది రష్యా పని అని చేతులు దులుపుకునేకైతే లేదు. టార్గెట్ ఫిక్స్ చేసి ఉంటాయన్నమాట. ఇందులో మళ్ళీ అయినా అది వెళ్ళి కొట్టి పారేస్తుంది అవతలని. అందుకే రష్యా మీద అణుబాంబులు వేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అలా చేశాడనమాట. మెయిన్ గా నాటో అమెరికాలు అనమాట. ఇది ఒక పెద్ద విషయం. ట్రంప్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒరే బాబోయ్, యుద్ధాలు వద్దు, ఏమొద్దు స్వామి, ఫస్ట్ ఆ ఉక్రెయిన్ శాంతి ఒప్పందం ఏదో చేసుకుందామని సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు అనమాట. అంత భయాన్ని ఈ వెపన్ క్రియేట్ చేసిందంటే అర్థం చేసుకోండి. దీని సిటీ కిల్లర్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక సముద్రంలోని నీళ్లను తీసుకొని ఒక దేశం మీద వేయడమే. సో ఈ రోజుతో రష్యా ఒక అచీవ్మెంట్ వేసిందనమాట. అది కూడా అఫీషియల్లీ. ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ సంపద ఉన్న దేశాల్లో నెంబర్ 1 అమెరికా కాదు, రష్యా మాత్రమే. అమెరికా ఎకానమీ $30 ట్రిలియన్ అయి ఉండొచ్చు, రష్యా ఎకానమీ $2 ట్రిలియన్ మాత్రమే అయి ఉండొచ్చు. కానీ మిలిటరీ పవర్ లో రష్యానే నెంబర్ 1 అని ఈ రోజు పుతిన్ నిరూపించాడు కూడా. ఎంటైర్ నాటో దేశాలు, అమెరికా అన్ని కంట్రీస్ ఈ వెపన్ ని ఆపలేరు. సో అందుకే ఈ వెస్ట్ దేశాలన్నీ దీన్ని డూమ్స్ డే వెపన్ అంటారు. అంటే ఇది వాడితే ప్రపంచం మొత్తం అణుయుద్ధంలో మునిగిపోతుంది. కాబట్టి దీన్ని వాడేదానికంటే శత్రువులకి మేమేంటో అని భయం కలిగించేలా దీన్ని తయారు చేస్తారనమాట. సో ప్రెజెంట్ ఇది నార్త్ అట్లాంటిక్ ఫీట్ లో ఉంది అని ఒక ఇన్ఫర్మేషన్. అది కూడా రష్యా నుంచి లీక్ అయి ఉంటుంది. నాకు తెలిసి అది కూడా వాళ్ళే చెప్పింటారు. పుతిన్ ఇప్పుడు అలా అపారమైన మిలిటరీ సంపద ముందు ఉంచి ఇప్పుడు చెప్పండ్రా వాటుడు వాట్నాటుడు అని చెబుతున్నాడు. అయితే మీకు అందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను, ఉక్రెయిన్ వెనుక ఎవ్వరూ రాకూడదు. ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తే నేను మాత్రం ఊరికే ఉండను. అయినా ఈ అమెరికా ఒక జిత్తుల మారి నక్క. ఉక్రెయిన్ వెనుక ఉండి యుద్ధం చేస్తుంది. మీరేమన్నా చేసుకోండి, నన్ను మాత్రం ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపమని చెప్పకండి. మీరు ఆపుతారేమో ఆపండి, నన్ను ఆపమని చెప్తే 3వ ప్రపంచ యుద్ధానికి కాసుకోండి. దేనికైనా రెడీ. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, 1972లో SALT I అంటారు, స్ట్రాటజిక్ ఆర్మ్ లిమిటేషన్ ట్రీటీ 1 అంటారు దీన్ని. సో ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ నాయకుడు లియోనిడ్ బ్రెజ్నెవ్ అంటారు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రీటీ జరిగిందనమాట. అది ఎందుకు అంటే ఎవరి దగ్గర ఎక్కువ అణుబాంబులు ఆయుధాలు ఉన్నాయో సో వాళ్ళకే శక్తి ఎక్కువ అని భావించి వేల సంఖ్యలో అణుబాంబులు పోటీగా ఆ టైంలో అమెరికా రష్యా తయారు చేసుకుంటూ పోయాయి. యుద్ధం వస్తే 2 దేశాల్లో కాదు ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని ఆ ఒక్క పాయింట్ తీసుకుని వీటిని తయారు చేయడం ఆపేశారు. సో లిమిటేషన్ గా చేసుకోవచ్చు. ఇంకా ఆయుధాల కోసం, అణు ఇంధనాల కోసం ప్లూటోనియం ఎక్కువగా ఉత్పత్తి చేయకూడదని జరిగింది. కానీ అమెరికా వాడు రష్యాపై శాంక్షన్స్ వేయగానే పూర్తిగా అన్ని అగ్రిమెంట్ల నుంచి బయటకు వచ్చేశాడు. సో అమెరికా వాడు నా దగ్గర పవర్ ఉంది, నా మాట వినాలి లేదా కుదరదు అని రష్యాపై శాంక్షన్స్ వేస్తే ఊరికే చేతులు ఒప్పుకుంటూ రష్యా కూర్చోలేదు. అన్నిటినీ పుతిన్ బ్రేక్ చేసి చాలా ప్రమాదకరమైన వెపన్స్ ని, ప్లూటోనియం ఉత్పత్తిని, అణుబాంబులు తయారు చేసుకుంటూ పోయాడు. ఆయనకి ఇప్పుడు అడ్డు వస్తే తట్టుకోవడం నాటో వల్ల కాదు. ఉక్రెయిన్ తీసుకుని జాగ్రత్తగా రష్యాకి అప్పగిస్తే బాగుంటది, లేదా డూమ్స్ డేనే. అమెరికా సైడ్ అయిపోవాల్సిందే. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.